హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే వేడి వేడి అన్నము, నెక్స్ట్ వేడి వేడి ఫిష్ కర్రీ, వేడి వేడి చేపల ఫ్రై, ఇంకా ఇక్కడైతే ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకైతే మా వారు తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా మామిడి పళ్ళైతే సూపర్‌గా ఉన్నాయి. అవి మనం కొనుక్కొచ్చుకున్న వాటికంటే వేరే వాళ్ళు ఇచ్చినప్పుడే ఆ టేస్ట్ వేరేలాగుంటది. కొనుక్కొచ్చుకున్నయి గూడా పెద్ద టేస్ట్ ఉండవు. ఇంకా మామిడి పళ్ళైతే భలేగున్నాయి. మేము తినడమే ఆలస్యము. ఎంత బావున్నాయంటే అంత బాగున్నాయి. పండు గూడా బాగా పండిపోయినియి. ఇక్కడ మా వోడైతే ఫోన్ ఫోన్ ఇవ్వని వైఫై ఒకటే గోల బ్యాలెన్స్ చేస్తుండు. అయిపోయినాయండి. చూడండి ఎలా టీవీ రావట్లేదు. ఇక స్టార్ట్ చేసిండు మా చిన్నోడు. ఇయ్యను ఇయ్యను ఇయ్యను. ఫోన్ చూస్తే కడుపులో పురుగులు అవుతాయి అంట తెలుసా? ఎవరు చెప్పింది? అయితే ఇయ్యను ఇయ్యను ఇయ్యను. ఇగో అది పరిస్థితి. మీ పిల్లలు కూడా మీ ఇంట్లో కూడా ఇట్లా చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే కిట్టి బ్యాంక్ అయితే ఓపెన్ చేశారు. చాలా రోజుల నుంచి డబ్బులైతే దాసిపెట్టుకుంటున్నారు. మొత్తం అయితే ఇంకా చిల్లర, కాయిన్స్, 500 నోట్స్, 200 నోట్స్, 100 నోట్స్ అయితే బానే ఉన్నాయి. మొత్తం అయితే ఎంతొచ్చినాయి ఏంటి అనేది కామెంట్ చేసేయండి. నేనైతే లాస్ట్‌లో చెప్తా ఎంతొచ్చినాయి అనేసి. లాస్ట్‌లో ఏం లేదులెండి. ఇప్పుడే చెప్తాను. చాలా అయితే వచ్చేసాయి. ఇంకా మొత్తం అయితే 9,000 చిల్లరొచ్చాయి. 500 నోట్స్ అన్ని చేంజ్ కలిపితే 9,000 అయితే అయినాయి. మా చిన్నోడైతే ఈ కిట్టి బ్యాంక్‌లో ఇద్దరు కలిసి దాసిపెట్టుకుంటున్నారండి పిల్లలు ఇద్దరు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అది తీసాక నాకు క్యారమ్ బోర్డ్ కొనిస్తావా? కొనివ్వవా? అని ఒకటే గొడవ చేస్తుంటే క్యారమ్ అయితే కొనిచ్చారు. వాళ్ళిద్దరు ఏ విధంగా మాట్లాడుతున్నారో వినండి. ఎంత మరి క్యారం బోర్డు ఎన్నించుంది ఏంది చెప్పరు కథ? అవి అట్లుంటాయిలే గాని కాయిన్స్ కింద పడకోకుండా. ఈ రోజు పొద్దున్న నుంచి నిద్ర కూడా పోనీయలేదు తెచ్చిందాకా. ఇప్పుడు ఎట్లా ఆడతాడో ఎన్ని రోజులు ఆడతాడో కూడా మీకు చూపిస్తా. ఒక్క రోజు ఆడతాడు, తర్వాత పక్కకు పెడతాడు. వీని గురించి ఎవరికి తెలియదు, ఎవరికైనా తెలుసు. ఈశాల్గాడు, తొక్కగాడు. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోతే అక్కడ చూసిరు. చూసిన కాంచి కావాలి కావాలి అని ఒకటే గొడవ చేస్తున్నారండి. వీళ్ళతోటి ఎటు పోయినా గొడవ. చక్కగా పెట్టి ఆ కవర్ అక్కడనేనా వేసేది? డస్ట్బిన్ లో వేయవా? పని చేయి. మళ్ళీ పెడతారా? నేను తట్టుకోలేకపోతున్నారా ఈ సమస్య. రెడ్ కలర్స్ ఏంది 2 ఇచ్చిర్రు? అట్లా ఇస్తారు. అక్కడనే పెట్టి లెక్క పెట్టొచ్చు కదా. ఇక్కడ పెట్టి లెక్క పెడుతున్నావు. స్ట్రైకర్ ఏది మరి? One, two, three, 4, 5, 6, 7, 8, 9. Red color, correct 9. డబ్బా ఎదురా బాక్స్ ఆరా? బాక్స్ అక్కడే ఉందిరా. డబ్బా ఏం డబ్బారా? జోషి అయితే ఎంత గబ్బు గబ్బుగుండో ఈ రోజు అయితే. ఏమో ఆడతారు ఇక. పొద్దున్న దాకా ఆడడే, తెల్లవారులు ఆడడే ఇక ఆట. బ్లాక్ 10 నిజం 10 రూపీస్ కాదు కూడా. రోషి అయితే గబ్బు గబ్బుగా బయట ఆడుకొని వచ్చిండు. అందుకే గబ్బుగా ఉన్నవరా అని చెప్తున్నా. ఇక్కడైతే వర్షం అయితే వస్తుంది. ఇంకా క్యారమ్ కావాలని ఏడుస్తుంటే కొనుక్కైతే వచ్చిర్రు. ఇక క్యారమ్ తో అయితే ఆడుతున్నారు ఇద్దరైతే. అది ఒక్క రోజు 2 రోజులు ఆడతారు, అది పక్కకు పడేస్తారు. ఇక వాళ్ళ గురించి తెలిసిందే కదా మనందరికీ. ఇంకా పిల్లలు అంటేనే అలాగా ఉంటారు. ఇక్కడైతే వర్షం అయితే పెద్ద వర్షం పడుతుంది అనమాట. ఇంకా ఇంట్లోకి రాగానే వేడి వేడిగా ఇలా చెనక్కాయలు వేయించుకొని, ఇంతకు ముందు అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే తాటాక్ కింద
చిన్నప్పుడైతే తాటాకు కింద శనక్కాయలు వేసుకొని మంచిగా కాల్చుకొని తినేవాళ్ళము. ఇంక ఇప్పుడైతే ఆ మెమరీ అయితే మళ్ళీ రాదు కాబట్టి మేమైతే పొయ్యి మీద వేయించుకొని తింటున్నాం. పొయ్యి మీద అంటే స్టవ్ మీద అండి. పొయ్యి మీద కాదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ శనక్కాయలు వేయించుకుంటా తింటుంటే మా నిషాలైతే మంచిగా మాట్లాడుతుండు కానీ టీవీ సౌండ్‌కి ఏమి వినపడట్లేదు. అందుకోసమని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా మేమైతే శనక్కాయలు ఇలా తింటున్నాం. వర్షాకాలం భలే ఉంటాయి కదా! ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.